1,50,000 ఉంది, 4 పళ్ళ మీద ఉంది. సో చూడండి సింగాల పోతండి 1,50,000 అని చెప్తున్నాడు, 4 పళ్ళ మీద ఉంది. సో చూడొచ్చు ఎలా ఉందో, క్వాలిటీ కూడా చూడొచ్చు. బేరం అయితే ఉంటుంది, బేరం అయితే తీసుకోవచ్చు, తగ్గుద్ది. సో బుల్ అయితే బాగుందండి, 1,20,000కి అడుగుతున్నా అని చెప్తున్నారు. సో చూడండి ఇలాంటి బుల్స్ క్వాలిటీ అనేది రెగ్యులర్గా వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కి. సో చూడండి ఇక్కడ కూడా ఇంకొక బుల్ అనేది అవైలబుల్లో ఉంది. సో అన్న వాళ్ళు అయితే తెచ్చారు. ఎంత చెప్తున్నా? 1,10,000. సో ఎన్ని పళ్ళ మీద ఉందన్న? 6 పళ్ళ మీద ఉంది. సో చూడొచ్చు ఎలా ఉందో బుల్ అనేది. సో మీకు తిప్పి చూపెడతాను. సో చూడండి, సో ఎర్రగడ్డ మార్కెట్లో అయితే అవైలబుల్లో ఉంది ఈ బుల్ అనేది. సో చూద్దాము మార్కెట్ తిరిగి సో ఎలా ఉన్నాయో రేట్లు అనేది. సో ఇక్కడికైతే అన్ని రకాల బ్రీడ్స్ అనేది అవైలబుల్లో ఉంటాయండి. బన్నీ, ముర్రా, జఫ్రాబాద్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడికైతే చెక్ చేసి తీసుకోవాలి మార్కెట్లో. డాక్టర్ కూడా అవైలబుల్లో ఉంటాడు, డాక్టర్తో చెక్ చేసుకొని మాత్రమే తీసుకోవాలండి సూడి. సో అమ్మే వాళ్ళు 6 నెలలు 7 నెలలు అని రాస్తుంటారు, అవి కూడా వాళ్ళు రాస్తుంటారండి. బట్ మనమైతే చెక్ చేసుకోవాలి, మళ్ళీ డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి. సో వాళ్ళు చెప్పినది ఒక 15 రోజులు 20 రోజులు అటు ఇటు ఉంటే పర్లేదు, కానీ ఎక్కువ ఉంటే బర్రె అనేది తీసుకోకండి. సో మీరైతే చెక్ చేసుకోండి. డాక్టర్ అయితే ఒక 200 రూపీస్ అనేది తీసుకుంటాడు. సో చూడవచ్చు ఎలాంటి క్వాలిటీ ఉందో. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాము మనము మార్కెట్లో. సో చూడండి ఇది మిన్నీ. ఇక్కడికైతే దూడలు కూడా అవైలబుల్ ఉంటాయండి, మంచి క్వాలిటీ దూడలు ఉంటాయి, బ్రీడ్ దూడలు అనేది వస్తుంటాయి. సో చూడండి మార్కెట్కి ఈరోజు వచ్చిన బుల్లు. సో ఎంత హెవీగా ఉందో చూడండి, మంచి ముర్రా క్వాలిటీలో ఉంది బుల్ వచ్చేసి. సో ఇక్కడికైతే మంచి క్వాలిటీ బుల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. ఎవరికైనా బుల్ తీసుకోవాలనుకుంటే మార్కెట్కి అయితే విజిట్ అవ్వండి, ఒకసారి చూడండి. మంచి క్వాలిటీ బుల్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో చూడండి ఎలా ఉందో క్వాలిటీ, మంచి హెవీ సైజులో ఉంది బుల్ వచ్చేసరికి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. సో పక్కన హైప్ పాయింట్ అని ఉంటుంది, సో ఒకసారి క్లిక్ చేయండి. ఎవరికైతే రైతులు ఉంటారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ఎవరైతే మీ దగ్గర, సో చూడండి ఇది హెచ్ఎఫ్. కొన్ని ఆవులు అయితే వచ్చాయి మార్కెట్కి, మిన్నీలో ఉంది ఇది బర్రె వచ్చేసరికి, మినీలో ఉందండి. సో ఇదైతే మంచి క్వాలిటీలో ఉంది దూడ. సో చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ ఉందో, సూపర్ క్వాలిటీలో ఉందండి దూడ అయితే మార్కెట్కి వచ్చిన వాటిలో. సో చూడొచ్చు ప్యూర్ ముర్రాలో ఉంది. ఆవులు కూడా వచ్చాయండి మార్కెట్కి ఈరోజు, కొన్ని ఆవులు అయితే వచ్చాయి చూడండి. ఇదైతే బూరి ఎర్రగడ్డ మార్కెట్లో ఉంది, పొట్టిగా ఉందండి, చిన్నగా ఉంది, బట్ క్వాలిటీ అయితే ఉంది, బ్రీడ్ క్వాలిటీ. సో దాన్ని పొదుగు కూర్చోబెడతాను. సో చూడండి పాలనేది అయితే మర్రగడతారు మార్కెట్లో, మీరు చూడండి అదొక పాలనే మర్రగడ్డ తీసుకొస్తారు మార్కెట్కి వచ్చేటప్పుడు, అన్ని మార్కెట్లో జరుగుతుందండి ఇది. సో పొదుగు ఫేసింగ్ చూడండి ఎలా ఉందో, 4 సన్లనే బాగున్నాయి. సన్లు చెక్ చేసుకొని తీసుకోండి బర్రెని తీసుకునేటప్పుడు. ఇక్కడ ఈ నర్వ్ అనేది చూడండి, ఈ పాల నర్వ్ ఎలా వస్తుందో చూడండి, పొదుగులు చెక్ చేసుకోండి. ఆ 4 సన్లకి పాలు బాగా వస్తున్నాయో లేదని చెక్ చేసుకున్న మాత్రమే తీసుకోండి మార్కెట్లో బర్రెను. జఫ్రాబాదీ బఫెల్లో. సో చూడొచ్చు. అండ్ మీరు కూడా ఎవరైనా మీ బర్రెని అయితే అమ్మాలనుకుంటున్నారో మీ దగ్గర ఉన్న బర్రెని, సో నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి, నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో చూడండి ఎలాంటి క్వాలిటీ వచ్చాయో, మీకు ఒక అవగాహన వస్తుంది ఎలాంటి క్వాలిటీ వచ్చాయో. హెచ్ఎఫ్ అండి, హెచ్ఎఫ్లో ఉంది. సో ఇక్కడికైతే అన్ని బ్రీడ్లు అయితే వస్తుంటాయి, మీరు చెక్ చేసుకొని తీసుకోండి. పొదుగులు ఉన్నాయో లేదో, సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మెయిన్గా సూడి అండి, సూడి పరీక్ష. వాళ్ళైతే 6, 7 అని మీదే రాస్తుంటారు, బట్ వాళ్ళు రాశారు కదా అని అది నమ్మి తీసుకోకండి. మీరు కూడా డాక్టర్తో చెక్ చేసుకోండి. ఒక 200 మాత్రమే తీసుకుంటాడు, ఎందుకంటే చెక్ చేసుకోకుండా తీసుకుంటే అది 6 నెలలు 7 నెలలు అని చెప్తారు, రేట్ అనేది ఎక్కువ చెప్తారు. అది చూసేసరికి ఏమో 3 నెలలు 4 నెలలు ఉందనుకోండి, సో మనమైతే ఎక్కువ రేటు పెట్టడం అవుతుంది. సో ఖచ్చితంగా ఏ మార్కెట్లో తీసుకున్నా మీరైతే సూడి పరీక్ష అయితే చేసుకోవాలి డాక్టర్ తోటి. ఒక 200 పోతే పోనీయండి పర్లేదు, డాక్టర్కి 200 అయితే అవుతుంది. సో బట్ అయితే మనం అక్కడ మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో చూడండి ఎలాంటి బల్ రైతు ఉన్నాయో. సో వీడియో పూర్తి వరకు చూడండి, నేనైతే మీకు కవర్ చేసి చూపెడతాను. ఇవన్నీ ఆవులు మార్కెట్కి వచ్చినాయి చూడండి. ఇదైతే బుల్లు,
దీనికైతే 125 అని చెప్తున్నాడు అండి రైతు అయితే. ఈ బుల్కి 125 అని చెప్తున్నాడు. సో మాట్లాడితే 1 లోపు అయితే వస్తుంది. సో మాట్లాడి తీసుకోవచ్చు. సో చూడొచ్చు ఎలా ఉందో క్వాలిటీ అనేది. అన్ననైతే ఈరోజు దూడలు తెచ్చాడు. ఎన్ని తెచ్చావు అన్న దూడలు? అన్న ఎలా ఉన్నాయి అన్న రేట్లు ఇవి? ఇది బాగుంది దూడ, 75 చెప్తున్నా అన్న. చూడుంది ఏమన్నా? మదర్ మిల్క్ 18 లీటర్స్. ఇక నమ్మకం అదృష్టమే తీసుకోవాలి. ఇక 20 ఉత్తిగానే ఇస్తారు. ఇంకేం తెచ్చారు అన్న చూపెట్టండి. 4 అమ్మిరా అన్న. ఇవెట్లా చెప్తారా అన్న ఈ దూడలు? 55లా ఇస్తారు. జాగ్రత్త అన్న. ఇవన్నీ అంతే ఉన్నాయన్న రేటు? దీని మదర్ మిల్క్ ఎట్లున్నాయన్న? 16 లీటర్ 14 లీటర్స్ ఉన్నాయి. సో చూడండి ఎలా ఉన్నాయో క్వాలిటీ అనేది. ఇదైతే 14 లీటర్స్ అని చెప్తున్నాండి మదర్ మిల్క్. ఇదైతే 16 లీటర్ మదర్ మిల్క్. ఇది 180 యావరేజ్ 14 నుంచి 16 లీటర్ మదర్ మిల్క్లో ఉన్నాయి. సో అన్నైతే జఫ్రాబాద్ అని తీసుకొచ్చానండి. ఎట్లున్నాయి అన్న రేట్లు? 72కి ఇస్తారు. ఎన్ని లీటర్ల పాలు ఉన్నాయన్న? 4 ఉన్నాయి. 70కి ఇస్తా అని చెప్తున్నాండి. సో చూడొచ్చు 4 బలరే తీసుకొచ్చాడు అన్న. ఇవేనా అన్న? దీని దగ్గర 6 లీటర్లు ఉన్నాయి. ఎంత చెప్తున్నా దీనికి? 60,000కి ఇస్తా అన్నారు. సో ఇదైతే దాని దూడ. సో ఇదైతే 60,000కనే చెప్తున్నాను అండి. ఇదన్నా అన్న 20 ఎంత అన్న? ఇది 70కి ఇస్తారు. సో ఇదైతే దాన్ని దూడండి. చూడండి ఇది ఎన్ని లీటర్ల పాలు ఉన్నాయన్నా? ఇది కూడా 8 లీటర్ల పాలు అయితే ఉన్నాయి. ఇది కూడా మీదేనా వేరే వాళ్ళ? సో చూడండి ఎలా ఉన్నాయో. సో కొత్తగా చూస్తున్న అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి. రేట్లు ఎలా అనిపించాయో మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఇక్కడ కూడా కొన్ని లాట్ అయితే ఉన్నాయండి. సో చూడొచ్చు వాటి క్వాలిటీ చూపెడతాను. ఒకసారి చూడండి. సో చూడండి ఎలా ఉందో పొదుగు. మిల్క్ నరువు చూడొచ్చండి. మిల్క్ నరువు అని చూడొచ్చు. కానీ ఇక్కడ ఉన్న సన్ అయితే కొంచెం ఖరాబ్ అయింది. చూడొచ్చు. ఇవన్నీ అయితే చూసి తీసుకోండి బల్లని తీసుకున్నప్పుడు. సో ఇక్కడ కూడా ఒక బర్రె ఉందండి. దాన్ని పొదుగు చూపెడతాను. సో సార్ మీరు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో చూడొచ్చు ఎంత హెవీ ఉందో పొదుగు అనేది. చాలా హెవీగా ఉందండి వచ్చిన వాటిలలో. సో బట్ మనమైతే ఒక జాగ్రత్త ఉండాలి. పొదుగు పెద్ద ఉన్నంత మాత్రం ఎక్కువ ఇస్తున్నాను లేదు. సో అన్నీ చెక్ చేసుకునే తీసుకోవాలి. సో ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. దాని మిల్క్ నర్ కూడా బాగుంది. చాలా హెవీ పొదుగు అవుతుంది బాలరు. సో చూడవచ్చు ఎలాంటి క్వాలిటీ వస్తున్నాయో. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి. పక్కన ఒక హైప్ అని ఉంటుంది వీడియో నచ్చినట్టయితే. సో దాన్ని ప్రెస్ చేయడం వల్ల ఎవరైతే రైతులు వీడియోకి అయితే యూజ్ అవుతుందో వాళ్ళకైతే రీచ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో దీనికి పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కూడా వీడియో తీసి పెడతాను ఫుల్గా రేట్లు అనేది. ఆ వీడియోలో మొత్తం రేట్లు అనేది మనం కవర్ చేద్దాము.